నమస్తే. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని గాజా రామారంలో ఉన్నాం. సో నిన్న ఒక తల్లి ఇద్దరు కుమారులని అత్యంత దారుణంగా కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తితోటి అత్యంత దారుణంగా ఆ పిల్లల్ని చంపడమే కాక తాను సైతం 6వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయినటువంటి సంఘటన. సో అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. సో ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, అమీన్పూర్లో జరిగినటువంటి సంఘటన మనం మర్చిపోక ముందుకే మరోసారి హైదరాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన ముఖ్యంగా చిన్న పిల్లల్ని, కన్న పిల్లల్ని ఎందుకు తల్లులు చంపేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సో ఇదే అపార్ట్మెంట్లో ఉన్నాం. ఈ సంబంధించినటువంటి 2nd ఫ్లోర్లో సహస్ర మహేష్ సంబంధించినటువంటి ఈ రెసిడెన్సీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి తేజస్విని రెడ్డి ఆమెకు ఉన్నటువంటి 2 పిల్లల్ని చంపేయడం జరిగింది. సో వాళ్ళ సంబంధించినటువంటి డెడ్ బాడీలు సైతం కూడా ఆ సొంత గ్రామాలకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఆమె చనిపోవడానికి మానసిక స్థితి కావచ్చు, ఆమెకు ఉన్నటువంటి ఒంట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, పిల్లలకు ఉన్నటువంటి కొన్ని అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా చిన్నపిల్లలను చంపడం ఇది నిజంగా కూడా క్రైమ్ కిందకే తీసుకోవాల్సినటువంటి కనడం బాధ్యత కావచ్చును. కానీ చంపడం ఏ తల్లి కానీ తండ్రి కానీ ఎక్కడ కూడా అర్హత లేదు. సో మాట్లాడదాం దీనిపైన. మనకు సంబంధించినటువంటి ఇదే ఫ్లాట్లో ఉంటున్నటువంటి వీళ్ళేమో తేజస్విని వెంకటేశ్వర రెడ్డి ఏమో ఈ 2nd ఫ్లోర్లో ఉంటారు. మరో పక్కన 6వ ఫ్లోర్ నుంచి ఆమె దూకి చనిపోవడం జరిగింది. ఇదే బిల్డింగ్ లో 1st ఫ్లోర్ లో ఉన్నటువంటి పక్కమెట్టు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అనేది. సో అన్న, ఏం జరిగిందన్న? నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది? ఆమె ఎక్కడి నుంచి, ఎన్నో ఫ్లోర్ నుంచి ఆమె దూకి చచ్చిపోయింది? యాక్చువల్గా నిన్న 3:40 వరకు నేను కాల్లో ఉండే. ఆ టైంలో వాచ్మెన్ డోర్ నాక్ చేసి ఇట్లా జరిగిందని చెప్పాడు. ఇమీడియట్గా వెంబడే కిందకి వెళ్ళి చూసినాము. ఆమె పైన 6th ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయిన ఉండే చూసినాము. అటు సైడ్ పెద్ద మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ ఈ కార్నర్లోకి వెళ్ళి చైర్ వేసుకొని పైన సూసైడ్ నోట్ పెట్టేసేసి ఆమె బిలాంగింగ్స్ కూడా పెట్టేసి పైనుంచి దూకి చనిపోయింది. ఆమెని పైనుంచి పడేటప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు చూసి వాచ్మెన్ కి చెప్పి, ఆ వాచ్మెన్ పిల్లలకి చెప్తే, పిల్లలు మళ్ళీ మన వాచ్మెన్ చెప్తే, మన వాచ్మెన్ వచ్చి నాకు చెప్పినండే. చూసిన తర్వాత వెంబడే 108కి 100కి కాల్ చేసినాము. లోపలికి వెళ్ళి 2-3 భయపడి వచ్చారు. తర్వాత లోపలికి వెళ్ళి నేను చూసిన పిల్లగాడు కొంచెం వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి డోర్ తీసేసి, ఇది 204, ఇది 204, ఇది గడి ఇట్లా మాత్రం పెట్టేసి ఉండే. ఇక్కడ బ్లడ్ అంతా స్టెప్స్ చూసి ఆమె కాళ్ళయి అందరూ భయపడి వేరు. ఎవరికి ఆమెకు అప్పటికే కాళ్ళకి ఉంది, ఆమె కాళ్ళకి బ్లడ్ ఉంది. ఆమె అట్లనే వెళ్ళింది. పైన నేను దూకుతున్నాను ఒకరికి మెసేజ్ పెట్టింది, తెలియదు మెసేజ్ పెట్టేసేసి ఆమె అక్కడ దునికింది. మేము వచ్చి ఇక్కడ చూసి ఇదంతా చూసి 2-3 భయపడ్డారు. తలుపు తీసి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకొక 2 భయపడ్డారు. మేము వచ్చిన దాంట్లో ఒకళ్ళు 2 లోపలికి పోయినాం. కొంచెం ఘోరంగా ఉండే, లోపల బ్రిటల్గా ఉండే. పెద్దోడు కనబడుతుండే మొత్తం అవుట్ అని చెప్పేసి. కానీ వీడు తీసుకోవడం చేసి చిన్నోడిని మేము తీసుకుపోయినాం. పెద్దవాడు మీరు వచ్చేసరికి వాడిని చూసినామండి, ఇట్లా తట్టి చూసిన వాడిది ఏం లేదు. ఇది కూడా పల్స్ పెట్టి చూసినా, ఆట చూసినా ఏం లేకుండే వాడిది. చిన్నోడు మాత్రం బ్రీత్ తీసుకుంటుండే. ఎమ్మటే వాడిని బెడ్షీట్లు వేసి కవర్ చేసి వాడిని కొంచెం క్లీన్ చేసినట్టు బెడ్షీట్లతో కవర్ చేసేసి పట్టుకొని 108 రాగానే అన్నకు కొంచెం హెల్ప్ చేసిండు, హరిప్రసాద్ అన్న కొంచెం హెల్ప్ చేసాడు. లిఫ్ట్ లో పెట్టేసేసి కింద తీసుకెళ్ళిన తర్వాత 108లో వాళ్ళు పెట్టిరు. నేను 108లో ఆక్సిజన్ పట్టుకొని మన రామరాజు హాస్పిటల్ వరకు వెళ్ళినాము. స్ట్రెచ్చర్ దింపేంత వరకు వాడు ఆక్సిజన్ పీల్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ హాస్పిటల్ షఫల్ చేసే టైంలో వాడు పల్స్ దొరికింది. దేనితో నరికింది అంటే పెద్దగా ఉంది, అది చాలా స్ట్రాంగ్ ఉంది. వాడు ఎక్కడ దొరికిందో ఏం దొరికిందో తెలియదు కానీ బట్ కత్తి అయితే గట్టిగా దొరికింది. ఆమె కొట్టడం కూడా ఇర్రెస్పెక్ట్ కొట్టేసింది. పెద్దోడికి చాలా దెబ్బలు తగిలినాయి. ఫోటోలు చూస్తే మనం చూడలేము, అట్లున్నాయి. చిన్నోడికి కొంచెం వాటితో పెట్టుకుంటే కొంచెం తక్కువ బ్లీడింగ్ అయింది, తక్కువ షార్ట్ పడ్డాయి. బట్ ఐ డోంట్ థింక్ వీడికి కూడా తగిలిన షాట్లు అయితే గట్టిగా మస్తు తగిలినాయి కూడా గట్టి తగిలినాయి. బట్ ఇట్లా బ్రీతింగ్ ఉన్నది ఉన్నాడు అని మన అన్నలకు వాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి అంటే తలపైన లేకపోతే తల ఇష్టం వచ్చాడు కొట్టేసింది. తల మీద ఎక్కువ ఉంది, తలపైన ఎక్కువ ఉన్నాయి మొత్తం. అంటే కాళ్ళు చేతులు ఏమన్నా నరికింది లేకపోతే ఓన్లీ మెడ అట్లా ఏం లేదు. తల మీద పడ్డది ఎక్కువ, చెవుల మీద పడ్డది, చేతి మీద, మోకాళ్ళ మీద కూడా పడ్డది. ఒకటి పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది అన్న? 3 to 5 లో ఇద్దరు ఉంటారు. 3 to 5, 6 అట్లా అంతే. వీడు 4 years ఉంటాడు చిన్నోడు, 3 to 4. పైనోడు పెద్దోడు ఒక 5 to 6 ఉంటాడు. మీతో ఆడుకునేది వాళ్ళు ఇక్కడ? అందరు వీళ్ళతో మంచిగా ఆడుకుంటారు వాళ్ళు, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏంటి మరి ప్రధానమైనటువంటి కారణం ఏముండొచ్చు? అంటే ఆమెకు ఏదో కంటి సమస్య అంటుంది. నిజంగా కూడా అటువంటి సమస్య మీరు ఎందుకంటే మీరు 10th ఫ్లోర్ లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఆమెకి మెడికల్ కండిషన్స్ ఎట్లుండేది అంటే ఓవర్గా రియాక్ట్ అయ్యేది, కొంచెం హైపర్ ఉండేది. ఎవరు ఏం మాట్లాడుకున్నా ఆమె గురించి మాట్లాడుకున్నా అనుకుని రెస్పాండ్ అయ్యేది. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్, వెంకటరెడ్డి వాళ్ళ అత్త మామ బాగా కోఆపరేటివ్ ఉండేటోళ్ళు, మన నేబర్స్ కూడా కోఆపరేటివ్ ఉండేటోళ్ళు. ఇక ఈ నెగిటివ్ గాసిప్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ గాసిప్ ఎట్లా ఆపుతామో మనకు తెలియదు. ఆ గాసిప్స్ వల్ల ఆమెకి ఏమైనా అయిందో మనకి ఏం తెలియదు. కానీ నేను అనుకునేది ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్, నేబర్ సపోర్ట్ చాలా మంచిగా ఉండేది. ఎవరు ఆమెని హ్యాండిల్ చేసుకునేటట్టు ఉండేది కాదు. బట్ ఎవ్రీబడి గివ్ దేర్ బెస్ట్ టు సపోర్ట్. నేను ఆమె కండిషన్ బాగాలేకపోవడం వల్ల ఆమె ఇట్లా చేసిందని అనుకుంటున్నాను.
అంటే పిల్లలకు కూడా ఏమైనా సమస్య ఉండేదా? అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఉండేదా? బ్రీతింగ్ సమస్య ఉండేదా? వాడిని 2 hours ఒకసారి మానిటర్ చేయాలి, కంపల్సరీ వేయాల్సిందేనా? అంటే ఆ సూసైడ్ నోటు మీరు ఏమన్నా చదివినా? చదవలేదు. మీరు చదవలేదు అంటే సూసైడ్ నోట్ లో కూడా పిల్లలకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు అన్నది కూడా ఒక్కడికి బాగాలేదు, చిన్నోడికి నాకు తెలియదు, పెద్దోడికి అయితే కొంచెం నాశమక అయిన ఉండేది. ఆయన కూడా మెడిసిన్ చూసుకుంటుండే, వేసుకుంటాడు, మానిటర్ చేసుకుంటాడు. అవుట్ ఆఫ్ కేర్ తో ప్రెషర్ చేసిండేమో అనిపించింది నాకైతే. పిల్లల మీద కేర్ఫుల్ గా ఉండమని చెప్పేటాడు ప్రతిసారి. ఆమె ప్రెషర్ గా తీసుకుంటే ఏం చేసేది ఏం లేదు. ఆమె ఆల్రెడీ అన్స్టేబుల్ కాబట్టి ప్రెషర్ గా తీసుకొని ఇవన్నీ చేసుకుంటా. సో మీరు ఇంట్లోకి వచ్చేసరికి అంటే ఆ ఇద్దరు పిల్లలు ఒకటే చోట పడి ఉన్నారా, లేకపోతే పక్క పక్కన ఏమన్నా? ఇది డోర్ తీయగానే ఇదంతా హాల్, అది కిచెన్. ఇట్లా డోర్ తీయగానే హాల్లో వాడు ఎదురుగా మనకు కనబడి ఉంటాడు, కనబడి ఉంటాడు. మన ఫోటోలు చూడండి తెలుస్తుంది, మొత్తం బ్లీడ్ అయిపోయింది. కొంచెం కిచెన్ లోపలికి వెళ్ళి ఈ కార్నర్ లో చూస్తే చిన్నోడు కనబడతాడు. మేము వాడిని చూసి వాడు బ్రీతింగ్ ఇస్తుండని చెప్పి వాడిని పట్టుకొని పోయినాం, కానీ అందులో వాడు కూడా పోయింది. అంటే వాళ్ళు ఏదో పరిగెత్తినట్టుగా అట్లా వద్దు మమ్మీ అన్నట్టుగా, అంటే అట్లేం లేదు. సిచ్యువేషన్ ఏంటంటే పడుకున్నప్పుడు చంపింది కాదు, అంటే లేదు వాళ్ళని తీసుకొని పోయి లోపలికి తీసుకుపోయి హిట్, అది కిచెన్, అది ఓకే పిల్లల్ని తీసుకుపోయి కావాలని హిట్ చేసింది. అవుట్ ఆఫ్ మ్యాడ్నెస్ చేసింది. ఎవడైనా బ్రూటల్ గా కూడా చేసేది ఎట్లుంటది అంటే, ఆమె సైకిక్ కూడా కాదు, అంటే మెంటల్ గా అన్స్టేబుల్, ఓకే అవుట్ ఆఫ్ మ్యాడ్నెస్ చేసిందని నేను అనుకుంటాను. దీనికో థీరీ ఇట్లా ఏం లేదు, అంతే. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఇవన్నీ జరిగి ఉంటాయి. ఎవరిని బ్లేమ్ చేయలేము ఇందులో, హస్బెండ్ ని కానీ పేరెంట్స్ ని కానీ. అంకుల్ బాగుండేటోడు సపోర్ట్ గా, ఆంటీ కూడా చాలా పేషెన్సీ గా మొన్నటిదాకా మానిటర్ చేసింది. మేమేమనుకున్నామంటే ఇంకా ఎక్కువ మానిటర్ల మెయిడ్ కూడా పెట్టిరు, ఇంట్లో చేయడానికి మెయిడ్ కూడా ఉంది, అన్ని చూసుకున్నారు. కానీ ఆమె ఇట్లా రియాక్ట్ అవుతుందని ఎవరికి గెస్ చేయలేము ఇట్లా. సో భర్త ఎట్లా ఉంటాడు? ఏమన్నా భర్త ఇప్పుడు ఆమె సూసైడ్ నోట్లో అంటే నన్ను భర్త కూడా పట్టించుకోవట్లేదు, మా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ప్రతిసారి పెద్ద హాస్పిటల్ తీసుకోపోమని చెప్పేసి అంటే తీసుకోపోవట్లేదు అని చెప్పేసి ఆమె దాంట్లో మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి ఉండేదా? వెంకటేశ్వర రెడ్డి పిల్లల పట్ల, భార్య పట్ల అసలు పట్టించుకోకపోయేదా? ఎట్లా ఉండేది వాళ్ళతో మీరు చూసినటువంటి? నేనేమనుకుంటానంటే వాళ్ళ నాన్న దగ్గర హస్బెండ్ ఫుల్ గా ఎర్న్ చేస్తాడు, వాళ్ళ నాన్న కూడా ఫుల్ వెల్దీ. ఇక్కడ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, వన్ టైం పేమెంట్ లో కొనుక్కున్నారు. నేను అనుకునేది ఏంటంటే ఇది ఓన్ హౌస్ వాళ్ళది, ఇది సొంత ఇల్లు. హస్బెండ్ చాలా కేర్ఫుల్ గా ఉండేటాడు, మానిటర్ చేస్తాడు. ఊక హాస్పిటల్ తీసుకోవడం అంటే ఇప్పుడు ప్రతిరోజు హాస్పిటల్ తీసుకోవాలి కదా, ఇప్పుడు వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ మానిటర్ చేయాలి. ఈమె మానిటరైజేషన్ లో ఫెయిల్ అవుతుందనే దానిలో ప్రెషర్ వచ్చిందేమో తెలియదు. కానీ మరి పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోయేంత కస అయితే అదే కాదు, పిల్లలు అయితే బాగానే చూసుకుంటాడు. ఎవరైనా తండ్రిని పిల్లగాడిని మంచిగా చేసుకుందామని చూసుకుంటారు, కానీ ఇట్లా చేసుకుందాం అనేది ఏ ఫాదర్ ఉండడు కదా. ఆమె అలా మెన్షన్ చేసింది కదా సూసైడ్ నోట్లో కూడా, మా భర్తే మీరు పిల్లలు నువ్వు చచ్చిపో అని చెప్పేసి అన్నాడు కాబట్టి మేము చచ్చిపోతా ఉన్నాం అని చెప్పేసి ఆమె మెన్షన్ చేసింది. కాబట్టి భర్త మీద ఏమైనా ఇంకా వేరే రకమైనటువంటి ఏమైనా అనుమానాలకి ఉండేదా? ఆమె ఏం చేసేదంటే, ఇప్పుడు బయట ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు నా కోసమే మాట్లాడుకుంటారు అనుకోని వాళ్ళ మీద అరవడం కానీ కొప్పడం కానీ చేసేది. ఓకే, ఇట్లా ఒక 2-3 ఇన్సిడెంట్ కాలనీలు అయినాయి. ఆమె అన్యూజువల్ గా బిహేవ్ చేయడం అనేది చాలా మంది అపార్ట్మెంట్ నైబర్స్ తో కూడా అయింది. అందరూ వెల్ గా థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్ గా ఉండేటోళ్ళు ఉండరు. ఎవరితో మాట్లాడకపోయేది, బయటకు అంతా బాగానే మాట్లాడుతుంది. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఆమెకి ఎప్పుడు రియాక్ట్ అవుతుందో అప్పుడు అట్లా ఓవర్గా సైకి అయ్యేది, కానీ మిగతా అప్పుడు బాగానే ఉండేది. ఆమెకి ఏందనంటే ఎప్పుడు థాట్ కన్సిస్టెంట్ గా ఉండేది కాదు. ఆమెను కేర్ఫుల్ గా చూసుకోమనే దాన్ని కూడా మదర్ కేర్ఫుల్నెస్ చేయమని ఎడ్యుకేట్ చేసినా కూడా హస్బెండ్ ని ఇట్లా నెగిటివ్ గా గొడవలు అయ్యేటి. పర్సనల్ గా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు కొన్ని ఉండేటి ఏమో తెలియదు, కానీ చంపుకొని కొట్టుకునే అంత గొడవలు అయితే లేవు. అందరు హస్బెండ్ వైఫ్ దగ్గర ఏముంటుందో అదే స్టఫ్ ఉండేది. ఏమనిపించింది అన్న ఇట్లా ఒకసారి వాళ్ళు మీతో పాటు ఆడుకొని మీ కుటుంబంతో కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఒకటేసారి మీరు ఇంట్లోకి పోయినామని కూడా మీరు అంటా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని చూడగానే ఏ విధంగా రియాక్ట్ అయ్యాలి? ఎందుకంటే ఎవరికైనా కానీ బాధ కలిగేటువంటి అంశం. సో చనిపోవడం వేరు, అంత క్రూరంగా నరికి చంపడం అంటే ఒకేసారి మనం కళ్ళతో చూసేసరికి మనం ఎమోషనల్ గా వాళ్ళతో ఉన్నటువంటి ఆ బంధాలు గుర్తొస్తా ఉంటాయి. సో మీరు చేతిలో తీసుకొని పోయినా చిన్న బాబుని? నేను వాడిని బెడ్షీట్లు వేసి హరిప్రసాద్ చేతిలో పెట్టినా. హరిప్రసాద్ నన్ను 108 అన్నతో కింద తీసుకొచ్చారు. అన్న లోపల పెట్టేసిండు. అన్న అప్పటికి అందరం ఘోరంగా ఉన్నాం, సెట్ అయిపోయినాం. పిల్లాన్ని మాత్రం లోపల ఆక్సిజన్ పెట్టి 108 నేను ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే అతను ఉన్నాడు, లోపల పెట్టేసుకొని హాస్పిటల్ తీసుకుపోయినాం. వాడు అప్పటిదాకా బ్రీతింగ్ లో ఉన్నాడు. ఎప్పుడైతే ఆక్సిజన్ షఫల్ చేస్తున్నామో అప్పుడు పల్స్ పోయింది వాడిని. ఓకే, మేమేమనుకుంటానంటే ఇప్పుడు లూజింగ్ దెమ్ ఈజ్ రియల్లీ అన్ అప్సెట్, బట్ నెగిటివ్ గాసిప్స్ అనేది ఆపేసేయండి అంటున్నా. త్రూ మీడియా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రెషర్ ని వదిలేసేయండి, అందరితో డిస్కస్ చేయండి, నలుగురితో తిరగండి, వీకెండ్స్ ఎంజాయ్ చేయండి. డోంట్ గెట్ స్టక్ ఇన్ యువర్ ఓన్ సైకాలజికల్ స్టఫ్ అండ్ గెట్ మ్యాడ్. ఇక హౌస్ వైఫ్స్ కి అయితే చెప్పేది ఏంటంటే, ఈ నెగిటివ్ గాసిప్స్ ని ప్రొపగండా చేయకండి. గాసిప్, డోంట్ డూ గాసిప్స్.
గాసిప్ అనేది చేయొద్దు. వాళ్ళ గురించి తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్పండి. తెలిసిన వాళ్ళని కూడా ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళని ఏదో వ్యక్తిగతంగా వీడింది వీడికి హెల్ప్ చేస్తాడు అనేది కూడా చేయకండి. నేను చూసిన నిన్న పిల్లవాడిని హాస్పిటల్లో పెట్టి వచ్చేసరికి ఇక్కడ గాసిప్స్ వేవ్లో వెళ్ళిపోయింది. కొంతమంది ఏమన్నారంటే వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే వాడి సేవ్ అయితే బాగుండేది. ఒక ఆయన అన్నాడు, అరే ఏంద్రా వాడు బతుకుంటే తీసుకోపోయి నువ్వు పెంచుకునేటోడు అని. అంటే రియల్ గా అట్లా అంత అవసరం వస్తే అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చూసుకుంటారు. ఎవరిబడి హ్యావ్ దర్ ఓన్ వెల్దీ. పిల్లల్ని చంపుకునేంత అనే వెల్దీగా థాట్స్ ప్రాసెస్ ఇవ్వండి. కొంచెం మనుషులాగా బిహేవ్ చేయమంటున్నా నెగిటివ్ గాసిప్స్ ఆపేమని రిక్వెస్ట్ చేస్తాను ఈ వీడియో. ఇప్పుడు ఎట్లా ఉందన్న వెంకటరెడ్డి పరిస్థితి? వాడు పొద్దున 6కి ఫోన్ చేసిండు, నేను 10:30కి ఫోన్ చేసిండు. ఈజ్ అబ్సల్యూట్లీ అన్లక్కీ ఫాదర్. వాడు చాలా బాధపడుతుండు. అవి రియల్లీ అసలు నేను వాడిని ఓదార్చలేకనే నేను హాస్పిటల్లో వాడికి వాళ్ళ కజిన్ తో వదిలేసి ఇటు వచ్చిన. ఇప్పుడు ఎక్కడ గాంధీ హాస్పిటల్లో ఉన్నారా, వెళ్ళిపోయారా? నాకు తెలీదు. వాడు ఆయన ఏమన్నాడంటే 9కి ఫార్మాలిటీస్ చూసుకుంటున్నాము, కేసు మామ హ్యాండిల్ చేస్తుండని చెప్పిండు. ఇదేమన్నా క్లీన్ చేయడానికి మనుషులు అది ఇది మాట్లాడండి కానీ నాకు తర్వాతకి లీగల్ కదా, లీగల్ వాళ్ళు చూసుకుంటారని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. క్లీన్ చేశారా లోపల? తెలియదు మనకి, ఏం తెలియదు లోపల. అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ డిస్టర్బ్ ఉన్నారు. ఓకే. సో నెగిటివ్ అయితే ప్రొపగండా చేయొద్దని చెప్తున్నా. ఇంకోటి ప్రెషర్ నుంచి బయటికి రండి, అందరు మంచిగా ఉండండి అని చెప్తున్నా. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందని ఇక్కడ ఉండమంటే? 4.5 years. ఇప్పుడు పక్కన కూడా పక్క అపార్ట్మెంట్ లో కూడా ఒక సంఘటన, భార్య అని 2 పిల్లల్ని కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడన్నది? ఇది పక్కన అపార్ట్మెంట్. సో ఒక దాని తర్వాత ఒకటి ఇట్లాంటి సంఘటనలు ఫ్రీక్వెంట్ గా జరిగినాయి. ఏమంటే ఇప్పుడున్న మార్కెటింగ్, ఇప్పుడు ఈఎంఐలు, ఈ హౌస్ లోన్స్, జాబ్ ప్రెషర్, వీటి వల్ల అవుతుంది అనుకుంటున్నా నేను. గెట్ సోషలైజ్డ్, మనీ ఈజ్ నాట్ సచ్ ఇంపార్టెంట్. ఎంతవరకు చూసుకోవాలి అంతవరకు ప్రెషర్ తీసుకొని అవ్వందాన్ని వదిలేసేయండి. ఎవరైనా థెరపీకి తీసుకుపోవాలన్నా కూడా మన ఎందుకో తీసుకుపోతారని కార్నర్ గాసిప్స్ చేయకండి. వాళ్ళు మంచిగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు డోంట్ థింక్ అబౌట్ మంకీ అంటే మంకీ గుర్తొస్తుంది. అట్లాంటి ఐడియాలు పక్కన పెట్టి స్ట్రాంగ్ థాట్ పర్సన్ వల్ల అడ్వైజ్లు ఇవ్వండి. వాడు పడితే వాడు వచ్చి చిల్లర అడ్వైజ్లు ఇవ్వకండి. అవతలని డిస్టర్బ్ చేయకండి. వాడు వెల్తీగా ఉండని, వెల్త్ లేకపోని, వాడు టెనెంట్ కానీ, రెంటర్ కానీ, ఓనర్ కానీ, వాడు బయటోడు కానీ, వాచ్మెన్ కానీ, డోంట్ టేక్ దెమ్ ఇంటూ పర్సనల్. ఎవరిని వ్యక్తిగత దూషణ చేయొద్దు. వాడు ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు మాట్లాడద్దు. అది చేయండి. Through media, I request only one thing: don't do negative gossips. Okay, thank you so much. ఈ పక్క అంటే పక్క అది 103 ఇదేమో 204 అంటే కింది ఫ్లోర్ కి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే వెంకటరెడ్డికి ఎవరైతే పిల్లలు చనిపోయారో ఆ పిల్లల తండ్రి అయినటువంటి ఆయనకు మంచి మిత్రుడు. అలాగే మరొక పక్కన ఆ పిల్లల్ని చివరి నిమిషంలో ఇంకో చిన్న బాబుని కాపాడాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి చెప్తా ఉన్నటువంటి మాట. సో నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒక వేట కొడవలితోటి, ఒక కొబ్బరి బొండాలు నరికేటువంటి ఒక కత్తితోటి, ఒక అమానుషమైనటువంటి ఒక తల్లి చేసేటువంటి పని అయితే ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సమాజం అంతా కూడా ఖచ్చితంగా కూడా వ్యతిరేకిస్తుంది. ఒకవేళ నీ మానసిక పరిస్థితి బాగలేకపోతే నువ్వు చచ్చిపో, నీకు అర్హత ఉంది కావచ్చు, నీకు అది నీ హక్కు కావచ్చు. కానీ నువ్వు కన్నటువంటి పిల్లల్ని చంపేటువంటి హక్కు నీకు ఎవరిచ్చుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఒకవేళ నీ పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతుంటే నిన్ను పట్టించుకున్నట్టయితుంటే భర్త నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి, అవసరమైతే ఉంటే నీకు ఆయనతో సంబంధాలు తెంపేసుకో. కానీ పిల్లల్ని నరికేసేటువంటి పిల్లల్ని అతి క్రూరంగా చంపేటువంటి ఈ సంఘటన ఎక్కడిది? ఒక పక్కనేమో మొన్న జరిగినటువంటి అమీన్పూర్ లో జరిగినటువంటి ఆ సంఘటన, 3 పిల్లలకి మొత్తం ఊపిరాడకుండా చంపినటువంటి ఆ తల్లి సంఘటన, మరొక సంబంధించినటువంటి తల్లి. ఈ తల్లి చేసేటువంటి పనేనా? తల్లి అంటే కన్న పిల్లల పట్ల ఒక కాలయముగా మారుతున్నటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వెంకటరెడ్డిలో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఆ బాడీలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం లో ఇప్పటికే గాంధీ హాస్పిటల్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామం మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సత్తుపల్లి గ్రామంగా చెప్తా ఉన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ, 35 సంవత్సరాల మహిళ, తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు, అతని పేరు హర్షిత్ రెడ్డి, 11 years. ఆ తల్లి పేరు తేజ, 35 years. ఆశీష్ రెడ్డి, 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని నరకడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది, ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేసింది.
పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తాం. ఇప్పటి వరకు మనం ఆ పక్కన ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడినాం. సో చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లల పట్ల తల్లి చేసినటువంటి నిర్వాకం, ఒక తల్లి రాసినటువంటి మరణ శాసనం అని చెప్పొచ్చు. సో ఒక పక్కన కనబడతా ఉంది వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, షూస్ కావచ్చు, రెగ్యులర్గా వాళ్ళు ఆడుకునేటువంటి క్రికెట్ ఆడుకునేటువంటి బంతులు కావచ్చు, బ్యాట్ కావచ్చు, ప్రతిరోజు ఇదే సంబంధించినటువంటి ఫ్లాట్లో 204 అన్నటువంటి ఫ్లాట్లో మరి రెగ్యులర్గా ఆడుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులతోటి సరదాగా గడపాల్సినటువంటి ఆ సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు, హర్షిత్ రెడ్డి అలాగే ఆశీష్ రెడ్డి, ఒకరేమో 7 సంవత్సరాలు, ఇంకొకరేమో 5 సంవత్సరాలు ఉండేటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు అతి క్రూరంగా తల్లి హత్య చేసినటువంటి ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గాజుల రామారం ప్రాంతంలో ఉన్నాం. గాజుల రామారంలో ఉన్నటువంటి సహస్ర అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన ప్లేస్ లోనే మనం ఇప్పుడు ఇక్కడే ఉండి మనం కవర్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇదే సంబంధించినటువంటి ఫ్లాట్ లో ఇద్దరు కుమారులని ఒక కొబ్బరి బోండాలు నరికేటువంటి ఒక కత్తితోటి అతి క్రూరంగా నరికి ఒక పక్కన కన్న తల్లి అంటే కన్నటువంటి పిల్లలకి చిన్న ఆపదొస్తేనో లేకపోతుంటే కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనో అల్లాడిపోయేటువంటి తల్లి 10కి పైగా కత్తిపోట్లు, ఒక పక్కన తల పగులుతుంటే వద్దు మమ్మీ అని చెప్పేసి ఆర్తనాదాలు చేసినా కానీ ఆ యొక్క కన్న తల్లి యొక్క మనసు కరగలేదు. మరో పక్కన వద్దు మమ్మీ చంపకూడదు అని చెప్పేసి కాళ్ళ వేళ పడ్డప్పటికీ పరిగెత్తుకుంటూ వంట రూమ్లోకి వెళ్ళినప్పటికీ ఆ యొక్క ఇద్దరు పిల్లల్ని వేటాడి నరికి చంపినటువంటి సంఘటన. సో ఒక పక్కన పిల్లల యొక్క డెడ్ బాడీలు, ఒకరిదేమో కిచెన్లో, ఇంకొకరిదేమో బెడ్రూమ్ సైడ్. ఒక పక్కన పెద్ద బాబు అయినటువంటి ఆశీష్ రెడ్డికి 7 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ తమ్ముడిని అంటే హర్షిత్ రెడ్డిని నరికి చంపుతా ఉంటే పెద్ద బాబు అయినటువంటి హర్షిత్ రెడ్డి దాక్కునేటువంటి ప్రయత్నం చేసిండు, చంపొద్దు అని చెప్పేసి వేడుకునేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఒకసారి చూసుకోవచ్చు. సో ఇదే సంబంధించినటువంటి ఈ ఇండ్లు లోపల కూడా మనకు కనపడతా ఉంది, బ్లడ్ కనపడతా ఉంది. సో నరికి ఇది వంట రూమ్లో మనం చూపెట్టినటువంటి తీరుగా ముఖ్యంగా మనం బ్లడ్ చూపెట్టకూడదు. ఒక పక్కన పిల్లలకు సంబంధించినటువంటి బ్లడ్ మొత్తం ఆ ఇల్లు మొత్తం అంతా కూడా ఏరులై పారిపోయింది. ఇద్దరు సంబంధించినటువంటి పిల్లల యొక్క రక్తంతో ఈ యొక్క వాళ్ళు ఉన్నటువంటి ఫ్లాట్ మొత్తం నిండిపోయింది. ఒక పక్కన ఆమె యొక్క మానసిక స్థితి బాగలేకపోవచ్చేమో, మరో పక్కన ఆ ఇద్దరు పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవచ్చేమో, కానీ కాపాడుకోవాల్సినటువంటి తల్లి, వాళ్ళకు వైద్యం చేపించేటువంటి తల్లి మొత్తం భూమి మీదనే లేకుంటూ తను చాలించడం జరిగింది. ఒక పక్కన ఇద్దరు పిల్లల్ని చంపి మరో పక్కన 6వ ఫ్లోర్లో ఇదే సంబంధించినటువంటి బిల్డింగ్లో 6వ ఫ్లోర్ నుంచి కింద దూకి చనిపోవడం జరిగింది. దాంట్లో 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. 6 పేజీల సూసైడ్ నోట్లో ప్రత్యేకంగా ఆమె రాసినటువంటి అంశం కనుక చూస్తే, నా యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నా పిల్లల యొక్క సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నాకు కంటి సమస్య ఉంది, మా పిల్లలకి శ్వాసకోశ వ్యాధితోటి ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రతిసారి ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి, పిల్లలకు వైద్యం చేపించండి, నాకు వైద్యం చేపించండి అని చెప్పేసి ఎంత మొరపెట్టుకున్నా భర్త కనికరించట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. మరి సూసైడ్ నోట్లో రాసి చనిపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? చిన్న సంబంధించినటువంటి ఒక పక్కన వీళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డటువంటి కుటుంబం, ఇంకొక పక్కన ఇదే సంబంధించినటువంటి గాజుల రామారంలో మరి ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళ యొక్క ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. 1 టైం సెటిల్మెంట్ లోనే ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. ఒక పక్కన వెంకటేశ్వర్ రెడ్డి, ఎవరైతే చనిపోయినటువంటి తేజస్విని రెడ్డి ఉందో, తేజస్వి రెడ్డి యొక్క భర్త అయినటువంటి వెంకటేశ్వర్ రెడ్డి, ఆయన ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. దాదాపుగా 50-60 వేలకు పైనే ఆయనకు సంబంధించినటువంటి శాలరీ వస్తుంది. ఇంకొక పక్కన కుటుంబం సంబంధించినటువంటి తల్లిదండ్రుల ఆస్తి ఉంది. తేజస్విని రెడ్డి ఎవరైతే చనిపోయినటువంటి ఆమె ఉందో, తేజస్విని రెడ్డి కూడా ఆస్తి ఉంది. మరి దాన్ని వాళ్ళు అమ్ముకోనైనా కానీ వైద్యం చెప్పించుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి కుటుంబం కేవలం భర్త తిట్టిండనో
లేకపోయినట్లయితే ఉంటే అత్త తిట్టిందనో, లేకపోతే ఉంటే భర్త కొట్టిందనో, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తనను చూసి నవ్విందనో, చిన్న చిన్న వాటికి కూడా మానసికంగా ఇబ్బంది పడి చనిపోయినటువంటి కుటుంబాలను చూస్తా ఉన్నాం. దయచేసి అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. కేవలం ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, చిన్న సంబంధించినటువంటి సమస్య. కేవలం భర్త ఏదో కోపంలో అనొచ్చేమో, ఒకవేళ ఆయనకున్నటువంటి మెంటల్ ప్రెషర్స్ తోటి ఏమైనా అంటే అనొచ్చేమో. కొన్ని సందర్భాలు అంటాం, ఉంటే ఉండండి చచ్చిపోండి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినటువంటి సందర్భాలు అంటాం. దానికే అది మనసులో పెట్టుకొని నా భర్త చనిపోండి అని చెప్పేసి అన్నాడు కాబట్టి నేను చనిపోయిన అన్నటువంటి ఆ సంబంధించినటువంటి దానికి కట్టుబడి ఇట్లా చేస్తే కుటుంబాలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలి, కన్న తల్లి రాసినటువంటి ఒక మరణ శాసనంగానే పేర్కొనాలి. ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో, వెంకటేశ్వర రెడ్డి బ్రతికి ఇప్పుడు ఏం లాభం, ఆయన ఏం లాభం? 2 పిల్లల్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, మొత్తం సర్వస్వాన్నే పోగొట్టుకోవడం జరిగింది. సో 6వ ఫ్లోర్ నుంచి, ఇదే సంబంధించినటువంటి బిల్డింగ్ నుంచి 6వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడంతో అక్కడ ముందున్నటువంటి అక్కడ కనబడతా ఉన్నది బ్లడ్ మార్కలు, అలా మిగతా సంబంధించినంత కూడా కనబడతా ఉన్నాయి. అంటే 6వ ఫ్లోర్ నుంచి దూకి ఆమె కూడా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా రేపంటే ఈ రోజు ఎగ్జాక్ట్లీగా ఆ పెద్ద బాబుకు సంబంధించినటువంటి హర్షిత్ రెడ్డిది ఇలా బర్త్డే. హర్షిత్ రెడ్డిది ఈ రోజు బర్త్డే. నిన్నటి వరకు స్కూల్స్ అంతా అయిపోయినాయి. అంటే హాలిడేస్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరుకో, లేకపోతే ఉంటే ఇంట్లోనే ఉంటూ వాళ్ళు ఎంజాయ్ చేయాల్సినటువంటి, వాళ్ళ కుటుంబంతో సరదాగా గడపాల్సినటువంటి ఆ క్షణాలు వాళ్ళకు ఒక విషాద క్షణాలుగా మారిపోవడం జరిగింది. ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తేనే ఆకలి కాదు, అల్లారు ముద్దుగా తల్లి ఒళ్ళో కూర్చొని గోరుముద్దలు తినాల్సినటువంటి ఆ పిల్లలు ఇద్దరు ఆ తల్లి ఒడిలోనే ఆ తల్లి చంపడంతో, ఆ తల్లి వేటాడి కత్తితోటి నరకడంతో ఆ పిల్లలు కానరాని నోకాలకు పోయారు. వాళ్ళకేం తెలుసు? పసిపిల్లలకి చంపుతుంది అమ్మ అని చెప్పేసి ఏమైనా తెలుస్తుందా? మా అమ్మ అన్నటువంటి ఒక నమ్మకంతో దగ్గరికి వస్తారు, ఒళ్ళోకి వస్తారు. అటువంటి పిల్లలని ఎంతో గారాభంగా చూడాల్సినటువంటి తల్లి ఇంత కర్కశంగా అన్న చూస్తుంటే తమ్ముడిని, తమ్ముడు చూస్తే అన్నని, ఇద్దరి కొడుకులని కిరాతకంగా నరికి 10కి పైగా కత్తిపోట్లతోటి అప్పుడే బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఒక కొబ్బరి బొండాలు నరికేటువంటి, ఎంత వెయిట్ ఉంటుంది కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తి, దరిదాపుగా 3 నుంచి 4 కేజీలు ఉండేటువంటి కత్తి. ఆ కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ ఒక విచక్షణ రహితంగా ఒక శత్రువును సైతం కూడా ఆ విధంగా నరికి చంపరేమో. ఏ పాపం చేశారు? ఒకవేళ నీకు మానసిక స్థితి బాగలేకపోతే, నీకు ఒంట్లో నీకు సరిగ్గా లేకపోతే, ఒకవేళ నువ్వు ఆత్మహత్య చేసుకునేదానికి చేసుకో అంతేగాని వాళ్ళకు అభంశుభం తెలియనటువంటి ఆ పిల్లల్ని, అమాయకమైనటువంటి పిల్లల్ని చంపేటువంటి రైట్స్ నీకు ఎవరికి ఇచ్చారు? ఒకవేళ ఆ 2 పిల్లల్ని వదిలేసిన ఆ పిల్లలకు వైద్యం చేయించుకొని ఆ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నాడో, మీ భర్త తేజస్విని రెడ్డి యొక్క భర్త ఎవరైతే ఉన్నాడో అల్లారు ముద్దుగా చాదుకునేది కావచ్చు, కానీ ఆ పిల్లల యొక్క ఉసురు కూడా తీస్తుంది. ఒక పచ్చని కాపురం అంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా రాలిపోయింది. ఆ వెంకటేశ్వర రెడ్డి బతికి ఉండి కూడా ఆయన ఒక శవంతో సమానంగా ఏడుస్తూ ఉన్నాడు. పిల్లల శవాలను చూసి పిల్లలు ఇంటికి రాగానే మీద పడి గారాభంగా నాన్న అని చెప్పేసి దగ్గరికి వస్తుంటే ఆ క్షణాలను తలుచుకొని ఆ యొక్క వికట జీవులుగా, మామూలుగా కాదు, ప్రతి చోట ఆ కత్తి కాట్లకి బలైనటువంటి ఆ కుమారులను చూసి తల్లడిల్లిపోతా ఉన్నారు. సో దీనికి నిజంగా సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఉంది. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాం, దయచేసి తల్లులారా, తండ్రులారా, ఒకవేళ కనుక భర్త తప్పు చేస్తే, ఒకవేళ కనుక చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి, కానీ భర్త తప్పు చేసిందని చెప్పేసి భార్య తప్పు చేసిందనేది భర్త చేసి అమాయకమైనటువంటి పిల్లల్ని బలికొనకండి. దయచేసి చెప్తా ఉన్నాం. వాళ్ళకు ఏం తెలియదు, ఏం పాపం తెలియదు, ఏ అభంశుభం తెలియనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు విషం పెట్టినా కానీ నా తల్లిదండ్రులు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది విషం కాదు అని చెప్పేసి తినేటువంటి మనస్తత్వం, అమ్మ నాన్న ఏది చెప్తే అది చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. అట్లాంటి పిల్లలని దగ్గరికి తీసుకొని వాళ్ళను సాదాలి, వాళ్ళని బుజ్జగించాలి. చిన్నపిల్లలు అభంశుభం తెలియనటువంటి పిల్లల్ని ఈ విధంగా అవమానకరమైనటువంటి రీతిలో ఒక అతి దారుణంగా క్రూరమైనటువంటి ఒక గొర్రెను కోసినట్టుగా, ఒక కోడి మెడను నరికినట్టుగా ఇవాళ మొత్తం ఆ పిల్లల్ని నరికి చంపడం
నిజంగా ఒక దారుణమైనటువంటి సంఘటన. ఇదంతా కూడా గాజుల రామారం, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గాజుల రామారం సహస్ర మహేష్ రెసిడెన్సీకి సంబంధించినటువంటి బిల్డింగ్ లో జరిగినటువంటి సంఘటనే. పాపం ఆ సంబంధించినటువంటి ఆ పిల్లల యొక్క షూస్ చూసుకోవచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా చూసుకోవచ్చు. సో లోపల కూడా ఈ కిటికీలు తీస్తే లోపల కూడా కనబడతా ఉంటుంది, ఆ బ్లడ్ కనబడతా ఉంది. కానీ మేము చూపెట్టేటువంటి ప్రయత్నం అసలే చేయము. ఎందుకంటే అతి దారుణంగా ఒక పక్కన ఆమె పిల్లల్ని నరకడంతో పాటు నరికి ఆమె ఆ పిల్లలకు సంబంధించినటువంటి బ్లడ్ లో నుంచి కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఫ్లోర్ అంతా కూడా అంటే మనము 6th ఫ్లోర్కి పోవాలంటే ఇది 2వ ఫ్లోర్ లో ఉన్నది, 6వ ఫ్లోర్కి పోవాలంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ దానిక ఈ పక్కనే లిఫ్ట్ ఉంది. ఇదంతా కూడా ఆమెకు కాళ్ళతోటి ఇలా నడుస్తూ ఉంటే కాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకులు ఇద్దరికి సంబంధించినటువంటి బ్లడ్కు సంబంధించినటువంటి ఆమె కాళ్ళతోటి తొక్కుకుంటూ పోయి ఆమె పైకి ఎక్కి 6వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. ఎట్లా దర్శించాలి నీకు? ఏ విధంగా నీకు చేయాలనిపించింది తల్లి? ఒక తల్లి చేసేటువంటి నిర్వాకమేనా? నువ్వు చేయాల్సినటువంటి పనేనా ఇది? నువ్వే పిల్లల పట్ల ఒక కాల యమునిగా మారిపోతుంది. యముడు వచ్చినా కానీ తల్లి ఎదురిస్తుంది పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో అని చెప్పేసి చాలా రకాలుగా చెప్తా ఉంటారు. మరణం ఎదురైనప్పటికీ పిల్లలకి మరణం ఎదురొస్తుందని చెప్పేసి తల్లికి తెలిస్తే ముందుగా తల్లి పిల్లల్ని కాపాడడం కోసం తను ఆత్మ బలించుకుంటుందని చెప్పేసి తల్లి గురించి ఎన్నో రకాలుగా చెప్తా ఉంటాం. తల్లి యొక్క ప్రేమ పిల్లల మీద ఇంకెవరు కూడా సాటి రాదు. అలాంటి పిల్లల పైన ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గంగా చంపడం ఇదంతా కూడా ఇది ఎవరు కూడా సభ్య సమాజం ఎవరు కూడా నువ్వు చేసినటువంటి పనిని సమర్థించకూడదు కూడా అని చెప్పేసి విన్నవిస్తా ఉన్నాం.